అని చెప్పి ఫుట్బాల్ ఆడుతున్నావు. ఫుట్బాల్ ఆడే దేంతో? తెలంగాణ ప్రజల కళలతో ఫుట్బాల్ ఆడుతున్నావు. తెలంగాణ ప్రజల ఏమంటారు, ప్రజల బతుకులతోటి ఫుట్బాల్ ఆడుతున్నావు. ఒక్కసారేమో కుడికాలతో దంతున్నావు, ఒకసారేమో ఎడమకాలతో దంతున్నావు. కనపడనటువంటి దెబ్బలు తగులుతున్నాయి మాకు. మీరేనా? మీ కాంగ్రెస్ మంత్రులంతా ఇట్లనే ఉన్నారు. మంత్రులు కాదు వాళ్ళు, కంత్రులు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ ఇట్లనే అన్నారు, ఇట్లనే అంటున్నారు. ఏమన్నావు రేవంత్ అన్న? ఒకసారి చూద్దాం ఏమన్నాడు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. పెళ్లి చేసుకోవడానికి అమ్మతుడు ఉన్నాడు, 2 పెళ్లి చేసుకున్నాడు, ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేతోళ్ళ కో దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలనే వాళ్ళకు, పప్పన్న తినేటోళ్ళు కూడా దేవుళ్ళు ఉన్నావునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారట. పప్పన్నం తినేటోళ్ళకో దేవుడు ఉన్నాడట. ఎన్ని దేవతలు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉన్నా? ఎందుకునే పెళ్లి చేసుకోవడానికి అమ్మతుడు ఉన్నాడు, 3 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. హిందువులకు దేవుళ్ళు ఎంతమంది ఉన్నా మా మూలం ఒక్కటే, సనాతన ధర్మం. ధర్మో రక్షతి రక్షిత. ఏ దేవుణ్ణి పూజించినా ధర్మాన్ని రక్షించమని చెప్తాడు. ఎన్ని అవతారాలు ఎత్తినా ఆ అవతారాలు ప్రజల ఆ కథని, అంటే ప్రాక్టికల్గా ప్రతి ఒక్క అవతారానికి ప్రతి ఒక్క అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఈ తప్పు చేస్తే, ఇట్లా వ్యవహరిస్తే ఈ శిక్ష మీకు తప్పదు, ఇలా వ్యవహరిస్తే ఈ శిక్ష మీకు తప్పదని చెప్పి ప్రతి ఒక్క యుగములో ప్రతి ఒక్క అవతారంతో ప్రజలు, భక్తులు ఏ రకంగా నడుచుకోవాలి, ఏ రకంగా నడుచుకోవద్దో భగవద్గీత, రామాయణాలను స్ఫూర్తిగా తీసుకొని మనము ముందరికెళ్ళాలి. నీకు తెలియదా? అంటే ఈ రోజున పెళ్ళిళ్ళు కానోళ్ళే ఆంజనేయ స్వామిని పూజిస్తున్నారా రేవంత్ అన్న? పెళ్ళైన వాళ్ళు ఎవ్వరు కూడా పూజించట్లేదా? మరి అట్లా అంటే చిన్నపిల్లలు శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అనగానే చిన్నపిల్లలు ఆంజనేయ స్వామి దండకం చదువుకుంటే సర్వశత్రుపీడ ఏవైనా సరే, మనకి శత్రువులు ఉన్నా, ఒక భయం ఉన్నా, ఒక ఆందోళన ఉన్నా, మనకే తెలియనటువంటి శక్తి ఇచ్చే దైవం, ప్రత్యక్ష దైవం ఆంజనేయ స్వామి. నీకు గనక